నమస్కారం అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణలో ఈరోజు ఈ అరాచక ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయిన తర్వాత అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుబడిపోయింది. 70,000 కోట్లు సుమారు అప్పులు తీసుకొచ్చి ఏమన్నా కట్టినరా, ఏమన్నా ప్రాజెక్టు కట్టిరా, ఏమన్నా చేసిరా అంటే ఏమి లేదు. మొత్తం 6 గ్యారంటీలు అని చెప్పి 6 అడుగుల లోతులో ప్రజానికాన్ని పాతిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మొత్తం రైతులు హ్యాపీగా లేరు, విద్యార్థులు హ్యాపీగా లేరు, నిరుద్యోగులు హ్యాపీగా లేరు. ఎవరు చూసినా అంత ఆర్తనాదాలు వినపడుతున్నాయి. ఏంది ఈ కూల్చివేతలు? హైడ్రా అని ఒక పేరు చెప్పి భయభ్రాంతులను చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగే కార్యక్రమం జరుగుతా ఉంది. పేద ప్రజల ఇండ్లు కూలుస్తున్నారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే పెద్ద పెద్ద నాయకుల వాళ్ళ ఫామ్ హౌస్లు కూలగొట్టండి. ఏంది ఇన్నాళ్లు లేనటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చేసి ఏదో మొత్తం హైదరాబాద్ ని ఉద్ధరిస్తున్నా అని చెప్పుకుంటూ గుంపు మేస్త్రి గారు చేస్తున్నటువంటి ఈ అరాచక పాలనలో అభాగ్యుల ఆర్తనాదాలు వినపడట్లేవా? అసలు ప్రజాప్రభుత్వం అంటున్న ప్రభుత్వం ఉన్న దేనికి? ప్రజలను రక్షించుకోవడానికా, ప్రజలను భక్షించడానికా? ఒక పెద్ద ఆయన పాపం ఒరిస్సాలో జీవితకాలం సంపాదించుకొని రూపాయి కూడా పెట్టుకుని వచ్చి 1.5 కోటి పెట్టి ఇల్లు కట్టుకున్నాడంట. మన అమీన్పూర్ దగ్గర ఆయన ఏడుస్తుంటే ఆ దుఃఖం ఎవరికి కనపడట్లేదా? జీవితకాలం అండి, జీవితకాలం ఒక్కొక్క రూపాయి మొత్తం పర్మిషన్లు ఇచ్చింది మన ప్రభుత్వ అధికారులే కదా. మరి ఆ ప్రభుత్వ అధికారులు శిక్షార్హులు కదా. గవర్నమెంట్ మన బ్యాంకు 90 లక్షల లోన్ తీసుకొచ్చుకున్నాడట. మరి బ్యాంక్ అధికారులు అన్ని చెక్ చేసుకోకుండా ఇచ్చిరా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుకుంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని గతంలో విమర్శించుడు ఏంది, కూలగొట్టుడు ఏంది, కూలగొడతారా? బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ లేదా? బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఉంది, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఉంది కదా. అట్లాంటి స్కీమ్ తీసుకొచ్చి వాటి రెగ్యులైజ్ చేయొచ్చు కదా, ఇక నుంచి పక్కడబందీ చేయొచ్చు కదా. ఇదే గుంపు మేస్త్రి గారు నీతి సూత్రాలు చెప్పిండే ప్రెస్ మీట్లు పెట్టి గత ప్రభుత్వంలో ఈయన ప్రతిపక్ష పాత్ర పోషించి. మరి ఇవాళ నీకు అది అనిపించట్లేదా రేవంత్ రెడ్డి గారు? ఒక అమ్మాయి పాపం వాళ్ళ డాడీ కొనిచ్చినటువంటి పుస్తకాలు, వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదని చిన్న పాప ఏడుస్తుంటే దుఃఖం రావట్లేదా? ఆ పాపం తగలదా మీకు? మీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు పాపం తగలదా? ఇది గూడు జడగొడితే మా పాపం ఊరికే పోతుందా? మొత్తం ఏది మధ్యతరగతి వాళ్ళు, ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుని కట్టుకున్న ఇండ్లను కూలగొడతారా ఈ హైడ్రా పేరు చెప్పి? ఈ పెద్దోళ్ళందరూ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వాళ్ళ ఇండ్లు కూలగొట్టకుండా ఉండడం కోసం వెనకాల 1,000 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్టు మాకు వినిపిస్తా ఉంది. అంటే వెనక నుంచి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ ఇండ్లు కూలగొట్టట్లేరు, ఈ అభాగ్యుల ఇండ్లు కూలగొట్టి రోడ్డున పడేస్తున్నారు. ఇంకా దీనికి తోడు మా పాలకుర్తి నియోజకవర్గంలో వచ్చిర్రు అత్తాకోడలు ప్రజలను ఉద్ధరిస్తా అని చెప్పి సర్వనాశనం చేసిన పాలకుర్తిని. ఈమె భారతీయురాలు కూడా కాదు, ఈ ఝాన్సీ రెడ్డి అంటే ఈమె పోయేసి కలెక్టర్తో మీటింగ్ లో రివ్యూ మీటింగ్ లో కూర్చుంటా ఉంది. ఇండియన్ కూడా కాదు, ఇండియన్ కానటువంటి వ్యక్తి పోయి ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, కనీసం ఐఏఎస్ ఆఫీసర్లు మీరు చెక్ చేసుకోవాలి కదా ఎటువంటి వాళ్ళతో మనం అఫీషియల్ మ్యాటర్ డిస్కస్ చేయాలని. జనగామ జిల్లా కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్, 3 జిల్లాల పరిధిలో ఉంది పాలకుర్తి. ఈ కలెక్టర్లతో, ప్రభుత్వ అధికారులతో పోయి క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయి క్యాంప్ ఆఫీస్ మొత్తం పునరుద్ధరణ పనులు చేయమని ఈమె ఆదేశిస్తా ఉంది ఝాన్సీ రెడ్డి. నీకున్న అర్హత ఏంది? నువ్వెవ్వరు అసలు? నువ్వు ఇండియన్ సిటిజన్ వా కనీసము? నువ్వు ఇన్ఛార్జ్, నీకేమైనా ఇన్ఛార్జికి ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రకటించిందా? ప్రకటిస్తే ఆ దిక్కుమాల పార్టీ వాళ్ళు కనుక ప్రకటిస్తే అది చూపించమని ఈ మాట డీసీసీ అధ్యక్షుడు వేసినట్టు. ఇంకా నీకు అంత సిగ్గుమాల పని చేస్తుంది, ఆ పార్టీ చేస్తుంది అనుకోవట్లే. నీకు డీసీసీ ఇచ్చి అంటే ఒక భారతీయులుగా రాయలు కానటువంటి వ్యక్తికి డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా? ఇక ఈ కోడలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఏమమ్మా నువ్వు చదువుకున్న వ్యక్తివి, ఏదో దయాకర్ రావు గారిని పలుమార్లు గెలిపించడం, ఈమె కొత్తదనం తీసుకొచ్చి ఏమో డెవలప్మెంట్ చేస్తుందని నీకేదో పొరపాట ప్రజలు వేసారు. నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తావు? నేను హైడ్రా తరహాలో పైడ్రా అని పట్టుకొచ్చేసి జనాలను నిద్రపోనీయకూడదు చేస్తున్నావు అమ్మా. ఇవాళ పాపం పాలకుర్తి మండలము తొర్రూరు గ్రామం లోపల ఆల్రెడీ పేద ప్రజలకు గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూములు, మన ల్యాండ్ యొక్క ఇండ్లను పోలీసులను పెట్టి వెకేట్ చేయించాను. ఇదా ప్రజాపాలన అంటే? నీకు దమ్ము ఉంటే, నీవు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వ కాలంలో కూడా ఇంకా కొంతమంది పేదోళ్ళకి ఇండ్లు తీసుకొచ్చి కట్టి ఉన్న ఇండ్లను ఖాళీ చేయించేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తావా? పార్టీతో సంబంధం ఏమైంది? పేదలే, ఏ పార్టీ ఉన్నా పేదలే, వాళ్లకు గత ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు కూడా డెవలప్మెంట్ చేసే పని అయితే ఆ కాలనీ పక్కన ఇంకో కాలనీ కట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, పేదలకి ఎవడొద్దన్నాడు? ఉన్న ఇండ్లకు ఏందో రెడ్ సీల్ వేసేసి మొత్తం ఇట్లా మన గనక ఏదన్నా సీజ్ చేస్తే వేస్తారు కదా, స్టాంపులు వేసేసి ఇండ్లకెళ్ళి ఎల్లగొట్టేసి అభాగ్యులందరూ రోడ్ల మీద పడేస్తావా? ఇందుకని నిన్ను గెలిపించింది ఇదా? ఓ చదువుకున్న వ్యక్తివి అనుకొని ఏంది ఇప్పుడు అత్తదేమో పెత్తనం, నువ్వేమో ఎమ్మెల్యేవు. ఏంది నీ పేరేందమ్మా? మామిడాల యశస్విని రెడ్డి అని ఉండాలి, లేకపోతే హనుమాన్ల యశస్విని రెడ్డి ఉండాలి. ఏంది యశస్విని ఝాన్సీ రెడ్డి ఏంది? ఇదెక్కడి కథ? ఆమె జయలలిత, నువ్వు శశికళ, ఏంది ఇది?
గీ పనికిమాల రాజకీయం చేస్తానికి అమెరికా నుంచి ఇక్కడ దాకా దిగబడ్డావా? రాజకీయం చేస్తే పద్ధతిగా మంచిగా చెయ్యి. ఒక చదువుకున్న వ్యక్తివి, నువ్వు నిరూపించుకో. ఆమె పెత్తనమేంది అసలు? మీ అత్త పెత్తనమేంది అసలు? మీ అత్త ఎవరు అసలు? ఆయన హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని కాన్స్టిట్యున్సీకి వచ్చేసి హనుమాన్ల రాజేందర్ రెడ్డికి లాస్ట్ విడాకులు నోటీస్ ఇచ్చింది. చూపించాలా? పబ్లిక్ డొమైన్ లో కనపడతా ఉంది. చూపించాలా? ఏం దశ పాలకుర్తికి ఏం సంబంధం? హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారికి విడాకులు నోటీస్ ఇచ్చినట్టే ఈమె పాలకుర్తికి ఏం సంబంధం? ఎక్కడో ఖమ్మంలో పుట్టి ఎక్కడో 50 ఏళ్ల కింద అమెరికాకు వచ్చి సెటిల్ అయినటువంటి వ్యక్తి ఇవాళ ఏదో పెద్ద మదర్ తెరిసాల వల్ల నేను ఇక్కడ మొత్తం సేవ చేస్తా అని చెప్పేసి ఇదా ఈ పనికిమాల రాజకీయం చేస్తానికి వచ్చేసి మిమ్మల్ని మీరు ఒక యువతి, మీరు ఒక మంచి 26 years కే ఎమ్మెల్యే అయ్యారు, మీకు స్వేచ్ఛనివ్వాలి కదా. ఆమె నీడ నుంచి పక్కకు జరుగుతాలి, కనీసం నీకన్నా మంచి పేరు వస్తుంది. కొంచెం స్వచ్ఛంగా నీకు నువ్వుగా పరిపాలన చేయి. ఏంది ఈ అత్తపెత్తనం ఏంది ఈ కాన్స్టిట్యున్సీ లోపల? మొత్తం రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారు. బెదిరించి రూమ్ లో బంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే గూండాగిరి తీసుకొచ్చారు పాలకుర్తి నియోజకవర్గంలో. బెదిరించిన వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతారా? ఇదా పాలకుర్తిలో ఇటువంటి లపంగి రాజకీయం చేస్తానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారా? ఇలాంటి రాజకీయమా? ఏం యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అక్కడ రేవంత్ రెడ్డి గారు, గుంపు మేస్త్రి గారు హైడ్రా అని పెడితే ఇక్కడ పైడ్రా అని పెట్టేసి మొత్తం భయభ్రాంతులను చేస్తూ పాలకుర్తిలో మొత్తం ఒక అరాచక పాలనకు తెరలేపారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ప్రజలు మొత్తం గమనిస్తున్న కర్రు గాల్చి వాత పెడతారు. మీకు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారు ఎలక్షన్ లోపల. ఇంత దారుణమైన పరిస్థితి. ఎక్కడ కూలగుట్టులు ఎక్కడికి నిర్మించండి అయ్యా, చేతనైతే కూలగుట్టులు కాదు నిర్మించండి, రెగ్యులరైజ్ చేయండి. స్పెషల్ జీవో నువ్వే కదా రేవంత్ రెడ్డి గారు చెప్పింది, స్పెషల్ జీవో తీసుకొచ్చేసి రెగ్యులరైజ్ చేయొచ్చని. రెగ్యులరైజ్ చేయి. అబాధ్యులను ఎందుకు రోడ్డు మీద పడేస్తావు? రెగ్యులరైజ్ చేసి ఇక నుంచి అట్లాంటి జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయి. వచ్చి ధరని ఎత్తేస్తా, ధరని ఇంతవరకు ధరణికి అధిగతి లేదు, నీ 6 గ్యారెంటీలకు అధిగతి లేదు, చేస్తానన్న పనులు చేయి. నిన్ను ఎవడు అడిగిండి ఈ హైడ్రా గిడ్రా అని? ఈ కూల్చివేతల ప్రభుత్వమా కోరుకున్నది? ప్రజలు నిర్మించే ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఆయన కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నిర్మిస్తే నువ్వు మొత్తం సర్వనాశనం చేస్తున్నావు. వచ్చే 9 నెలల్లో తెలంగాణ ఎంత ఆగమైపోవాలి అంత ఆగమైపోయింది. జై తెలంగాణ.